బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సూర్యాపేట జిల్లాలో రాజకీయ కక్షలు బగ్గుమన్నాయి. యాకారంలోని బీఆర్ఎస్ నేత దారుణ హత్య జరిగింది. మాజీ సర్పంచ్ చింతలపాటి మధును తల మొండెం వేరు చేసి అతి కిరాతకంగా చంపారు కొంతమంది గుర్తు తెలియని దుండగులు. 3 ముక్కలుగా నరికి 3 గోనె సంచుల్లో శరీర భాగాల్ని వేసి ఎస్ఆర్ఎస్పి కాలువలో మృతదేహాన్ని పడేశారు నిందితులు. పాత కక్షల నేపథ్యంలోనే మధు హత్య జరిగి ఉండొచ్చని ప్రాథమిక విచారణలో తెలిసింది. గతంలో హత్య కేసులో కూడా నిందితుడిగా మధు ఉన్నారు. ఆ ప్రతీకారంతో మధును వేటాడి నిందితులు చంపి ఉంటారు అంటూ ప్రస్తుతానికి సూర్యాపేట జనరల్ హాస్పిటల్కి మృతదేహాన్ని తరలించారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలను చేపడుతున్నారు. ఒక్కసారి సూర్యాపేట జిల్లాలో రాజకీయ కక్షలు బగ్గుమన్నాయి. అక్కడ మరి ప్రత్యర్థులు ఎవరు? కావాలనే మధుని మట్టుపెట్టారా? గతంలో మధు ఒక హత్య కేసులో, అప్పుడున్న సర్పంచ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు. మధు మాజీ సర్పంచ్గా కూడా పనిచేశాడు. సో మొత్తం మీద మధుకి రాజకీయ కక్ష వల్లే మధుని మట్టుపెట్టారా? ఒక్కసారి ఆ ఫ్యామిలీ ఎంతగా బాధపడుతుందో వాళ్ళ ఆర్తనాదాలు వినే ప్రయత్నం చేద్దాం. ఏడున్నావు మధు అంటే, బాబా నేను క్యాంప్ ఆఫీసులు ఉన్న బాబా అని చెప్పిండట. రామధు అని అంటే వస్తున్న బాబా అని అన్నాడంట. మళ్ళా ఫోన్ చేస్తే ఇక ఎత్తట్లేడు, ఇక వస్తాడేమో అనుకున్నాము. పంచాయతీలో ఉంటే ఎవరు ఫోన్లు ఎత్తాడు, ఫోన్ సైలెంట్ లో పెడతాడు, ఇక అసలుకే ఎత్తట్లేడు. మాయా నా బంగారము, నా బండెత్తు, నా బండెత్తు కళ్ళ వస్తుంది అనుకోను, నా బండెత్తు, నాకు ఇష్టమైన బండెత్తు, నా ప్రేమ గల బండెత్తు, నా బండెత్తు ఎమ్మటే ఉంటాను. నాకు చిన్న చిన్న పిల్లలు, ఆయన బండెత్తు, నా ప్రేమ గల బండెత్తు, నా బండెత్తు ఎమ్మటే ఉంటాను. చిన్న చిన్న పిల్లలు, నా బిడ్డలేందే తండ్రులేందే ఉండరు. అయ్యో దేవుని గడ్డ నాయమయ్యో, నా భర్త ప్రాణం ఎంత తల్లడించిందో, నా బంగారము పోయినావు, ఎవరు తీసుకుపోయారు, ఎందుకు పోయినావు, మాకేమి చెప్పలేదు, మళ్ళా వస్తా అని చెప్పినావు, ఇక రాలేదు, ఇక ఫోన్ ఎత్తట్లేడు. మాయా ఏమి చేతును. ఎన్ని గంటలకు తెలిసిందమ్మా నీకు? 2:30 అయింది. అక్కడికి తీసుకుపోగానే ఇదేనా చూడవే, ఇదేనా చూడవే అనంటే తన భార్య మాట్లాడుతూ క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉన్నానంటూ బావకు చెప్పాడు. దాని తర్వాత వస్తున్నా కాసేపట్లో అన్నాడు. దాని తర్వాత ఫోన్ ఎత్తడం మానేశాడు. సాధారణంగా సెటిల్మెంట్స్కి వెళ్ళినప్పుడు, ఏదైనా సెటిల్మెంట్లో ఉన్నప్పుడు నా భర్త ఫోన్ ఎత్తడు అంటూ తన భార్య చెప్పుకొస్తుంది, మధు భార్య. సో మొత్తం మీద ఫోన్ ఎత్తకపోవడం, దాని తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ మొత్తానికైతే మధుని 3 ముక్కలుగా నరికి మరి 3 గోనె సంచుల్లో వేసి ఎస్ఆర్ఎస్పి కాల్వలో పడేశారు. 3 ముక్కలుగా నరికేంత ఇంత కిరాతకంగా మరి నరికి చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? అసలు ఈ ఘటన ఎప్పుడు చోటు చేసుకుంది, ఏ సమయంలో? దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి అచ్యుత్ అందుబాటులో ఉన్నారు. అచ్యుత్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అచ్యుత్, చెప్పండి, మధు హత్యకి సంబంధించి ఈ ఘటన ఎప్పుడు చోటు చేసుకుంది అసలు? గుడ్ మార్నింగ్ కళ్యాణ్. సూర్యాపేట జిల్లాలో కూడా దారుణం చోటు చేసుకున్నామని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీకి మాజీ సర్పంచ్ భర్త మధు గతంలో ఎర్కారం సర్పంచ్ గా పనిచేసిన మధు రాత్రి అతి దారుణంగా కూడా హత్యకు గురైనటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఈ హత్య ఎవరైతే అంటే ఎర్కారం మధు ఉన్నాడో, ఎర్కారం మధు గతంలో ఒక
మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. నిందితుడిగా ఉన్న క్రమంలో కూడా అప్పటి నుంచి కూడా ఇతని మీద స్కెచ్ వేసినట్టు కూడా తెలుస్తుంది. పోలీసులు అనుమానిస్తున్న పరిస్థితి కనపడుతుంది. నిన్న ఉదయం 11 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్ళిన మధు ఇక తిరిగి రాని రోగాలకు వెళ్ళిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఆ భార్య ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా 2 సార్లు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తి మాట్లాడిండు. ఆ రాత్రి 9 గంటల ప్రాంతంలో ఫోన్ చేస్తే ఫోన్ రాకపోవడంతో కూడా ఈమెకు అనుమానం వచ్చి సూర్యాపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మా భర్త మిస్సింగ్ అయ్యాడని ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు గాలింపు ఎప్పుడైతే ఫిర్యాదు చేసిన తర్వాత కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి 11:30 ప్రాంతంలో కూడా ఇదే ఎర్కారం గ్రామ స్టేజ్ వద్ద అతి దారుణం కూడా చంపి గోనె సంచులు మూట కట్టి కూడా కాల్వలో పడేసిన పరిస్థితి కనపడుతుంది. కుటుంబ సభ్యులు మాత్రం కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. మొత్తం కూడా ఈ హత్యకు, నా భర్త హత్యకు కాంగ్రెస్ పార్టీ నాయకులే కారణమని కూడా చెప్తున్నారు. గతంలో 7 సంవత్సరాల నుంచి కూడా నా భర్త మీద స్కెచ్ చేశారు. ఆ స్కెచ్ చేసి కూడా హత్య చేశారని కూడా చెప్తున్నారు. మేము 7 సంవత్సరాల నుంచి ఎర్కార గ్రామం నుంచి సూర్యాపేట గ్రామంకి వచ్చి సూర్యాపేటలోనే నివసిస్తున్నాము. ఇటు నివసిస్తున్న క్రమంలో కూడా ఈ మర్డర్ జరిగిందని కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం భార్య మొత్తం నిన్న పిటిషన్ ఇచ్చిన తర్వాతనే కూడా ఇది వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా దీనికి సంబంధించి ఒకటే ఆరోపణలు వస్తున్నాయి. మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే నా భర్తను పొట్టన పెట్టుకున్నారని కూడా